రెండవ అంశం మనం చూడబోతున్నాం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి ఇంకొన్ని గంటల్లో ఆయన నింగిలోకి వెళ్ళబోతున్నారు. 41 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్ళడం ఇదే తొలిసారి. శుభాంశు శుక్లా అక్కడ ఎన్ని రోజులుంటాడు, ఎలాంటి ప్రయోగాలు చేయబోతున్నాడు, అసలు ఏంటి ఈ యాక్సియం 4 మిషన్? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్లేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. 41 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 1984లో రష్యాకు చెందిన సోయాజ్ రాకెట్ ద్వారా రోదసి యానం చేసిన రాకేష్ శర్మ తర్వాత మళ్లీ ఓ భారత పౌరుడు స్పేస్ లోకి వెళ్లడం ఇదే తొలిసారి. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుక్లా రోదసిలోకి వెళ్తున్నారు. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకుని 14 రోజుల పాటు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. శుభాంశు అనుభవాలను భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది. యాక్సియం 4 మిషన్ కోసం చేపట్టిన సన్నాహాలను అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు శుభాంశు. 39 ఏళ్ల శుభాంశుని షుక్స్గా పిలుస్తారు. మరో 3 వ్యోమగాములతో కలిసి మంగళవారం అమెరికాలోని కెన్నెడీ స్పేస్ స్టేషన్ నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో నింగిలోకి దూసుకెళ్లనున్నారు. దీనికి సంబంధించి యాక్సియం స్పేస్ సంస్థ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ యాత్ర దిశగా సాగిన సన్నాహాలు అద్భుత ప్రయాణమని, ఈ గొప్ప కార్యక్రమంలో భాగమవడం తనకు దక్కిన అదృష్టమని శుక్లా చెప్పారు. అంతరిక్ష పరిజ్ఞానంలో శుభాంశుకు అద్భుతమైన ప్రావీణ్యముందని సహచర వ్యోమగాములు తెలిపారు. శుభాంశు శుక్లా అంతరిక్ష విధులపై అపరిమితమైన ఆసక్తి ఉందని, ఆయన అత్యంత తెలివైన వ్యక్తి అని చెప్పారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కు ఆయన్ని పైలట్ గా పొందడం గొప్ప విషయమన్నారు. ఈ మిషన్ గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చెన్నారెడ్డి బిగ్ టీవీతో చాలా విషయాలు చెప్పారు. ఆయన ఏం చెప్పారు ఇప్పుడు చూద్దాం. అంతరిక్షంలోకి మరో భారతీయుడు వెళ్లబోతున్నాడు. అమెరికా నాసా యాక్సియం 4 మిషన్ ద్వారా 4 వ్యోమగామిలను అంతరిక్షంలోకి పంపిస్తోంది. అందులో మన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కూడా ఉన్నారు. మరి వారి ప్రయాణం మన భారత్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారి ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. మనతో పాటు ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, దాదాపు 41 ఏళ్ల తర్వాత మళ్ళీ మన భారతీయుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళబోతున్నారు. సో ఏ విధంగా అనిపిస్తోంది? డెఫినెట్లీ అండి, భారతీయులుగా ఇది ఒక ప్రౌడ్ మూమెంటు. ఎందుకంటే దాదాపుగా 41 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా 1984లో రాకేష్ శర్మ గారు అంతరిక్ష యానం చేశారు, అది రష్యా తరపున. ఇప్పుడు తర్వాత కాలంలో వచ్చిన అంతరిక్ష ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్తున్న మొదటి భారతీయుడు. సో డెఫినెట్లీ ఇది మన అందరి భారతీయులకు గర్వకారణము. ఎందుకంటే భారతదేశము భవిష్యత్తులో అంతరిక్ష యానం ప్లాన్ చేస్తుంది. గగన్యాన్ స్పేస్ మిషన్ ద్వారా మనం కూడా భారతీయ అంతరిక్ష కేంద్రం అనేది ఒకటి భవిష్యత్తులో నిర్మించబోతున్నాము. అట్లాంటి దానికి మనం అంటే పూర్తి స్థాయిలో మనం రెడీ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఒక భారతీయుడిగా మనం అందరం గర్వించదగ్గ విషయం అండి. ఈ అంతరిక్ష యానంలోకి వెళ్ళాలంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు అన్ని రకాల టెస్టులు జరుగుతాయి. అంటే డెఫినెట్లీ వాళ్ళు ఒక స్పేస్ సైంటిస్ట్ ఉండాలి, అదే రకంగా పైలట్ అయి ఉండాలి, అదే రకంగా వాళ్ళ శారీరకంగా ఎంతవరకు సన్నద్ధమై ఉన్నారు. సో ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. సో మన భారతదేశం తరఫున కొందరిని సెలెక్టెడ్ పీపుల్ని తీసుకొని దాంట్లో శుభాంశు శుక్లా గారు ఇప్పుడు అంటే ఈ ప్రయాణంలో వెళ్తున్నారు. మిగతా దేశాల వాళ్ళతో తరఫున ఇతను కూడా వెళ్తున్నాడు. ఇంతకుముందు నాసా తను సొంతంగా పంపించేది, బట్ నాసాలో ఇప్పుడు ప్రైవేట్ పార్టీస్ కూడా ఎంటర్ అయ్యి ఇప్పుడు ఇదేది ఎలాన్ మస్క్ ఉంది కదా స్పేస్ ఎక్స్. సో స్పేస్ ద్వారా ఫాల్కన్ 9 అనే స్పేస్ మిషన్, దాంట్లో యాక్సియం 4 అనేది ఉంటుంది. సో దాని ద్వారా వెళ్తున్నారు. సో భవిష్యత్తులో మనం కూడా అంటే భారతదేశం తరఫున కూడా అట్లాంటి స్పేస్ మిషన్స్ ప్లాన్ చేసినప్పుడు వెళ్ళడము, ఎంతవరకు మనం ఆ రకంగా ఆ టెక్నాలజీని మనం సమకూర్చుకోగలము అవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో మొదటి స్టెప్ అంటే ఫస్ట్ స్టెప్ అన్నట్టు.
సో మనం ఒక భారతీయుని పంపిస్తున్నాము. భవిష్యత్తులో మరికొంతమందిని పంపించడానికి మనం ఆల్రెడీ ఇంతకుముందు స్పేస్ డాక్సింగ్ అనేది చేసాము. అంటే దాంట్లో ఏంటంటే ఆల్రెడీ ఒక స్పేస్ స్టేషన్ అక్కడ ఉంది. సో వాళ్ళు కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండొచ్చు, కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఉంటే కొన్ని సంవత్సరాల తరబడి అక్కడే ఉన్నారు. సో అక్కడే ఉన్నప్పుడు వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు భూమి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి అందించాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఈ స్పేస్ డాక్సింగ్ అనేది ఏంటంటే అక్కడ ఒక వస్తువు ఉన్నప్పుడు, అంటే స్పేస్ స్టేషన్ ఉన్నప్పుడు మనం శాటిలైట్ పంపించి దాంతో అనుసంధానం అయ్యి, సో కొన్ని వస్తువులే కావచ్చు, మనుషులే కావచ్చు, దానిలోకి వెళ్ళడము, మళ్ళీ రిటర్న్ రావడం ఇట్లాంటివి. సో స్పేస్ డాక్సింగ్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో భవిష్యత్తులో ఏమన్నా అంతరిక్ష యానం అంటే ఒక స్పేస్ స్టేషన్ నిర్మించి, సో దాంతో అనుసంధానం అవ్వడం, మళ్ళీ విడిపడము, అట్లాంటివన్నీ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ యాక్సియం 4 మిషన్ అనేది ఎన్ని రోజుల పాటు జరగబోతుంది అని చెప్పుకోవచ్చు సార్? యాక్చువల్గా అంటే ఈ వీళ్ళ అంతరిక్షయానం ప్లాన్ చేసింది 14 డేస్ అండి. అంటే 14 రోజులు అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండడానికి ప్లాన్ చేశారు. బట్ అనుకోని పరిస్థితులు ఏర్పడితే ఇది డిలే అవ్వచ్చు కూడా. అంటే మనం ఎప్పుడే చెప్పలేం, మన భవిష్యత్తు అంటే ఇంతకుముందు చూసాం కదా, సునీత విలియం కేసులో చాలా రోజులు వాళ్ళు ప్లాన్ చేసిన సమయానికన్నా ఎక్కువ రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది, ప్రతిసారి ఏర్పడుతుందని మనం భావించలేము. బట్ వాళ్ళు అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆ స్థాయిలో అంటే మానసికంగా వాళ్ళు ఆ స్థాయిలో రెడీగా ఉండాల్సి ఉంటుంది. ఒక అంతరిక్షయానం వెళ్తున్నారు అంటే వాళ్ళు దే హ్యావ్ టు రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అది డిలే అయినా కానీ, కొన్ని నెలల తరబడి, 6 సంవత్సరాల తరబడి డిలే అయినా కానీ ఉండడానికి సన్నద్ధం అయ్యి ఉంటారు వాళ్ళండి. సో ఇస్రోకి సంబంధించి మరొక మైలురాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ తరపున వెళ్తున్నటువంటి తొలి భారతీయుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగు పెట్టబోతున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇండియన్ స్పేస్ స్టేషన్కి సంబంధించి అంటే ఈయన ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. 14 రోజుల పాటు కూడా వీరి ప్రయాణం అనేది జరగబోతోంది. ఇక జూన్ 10వ రోజున వీరిని అమెరికాలో ఉన్నటువంటి కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి కూడా వీరిని పంపించబోతున్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వారు అక్కడికి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత వారు అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిందంతా కూడా తిరిగి వచ్చిన తర్వాత మన భారత్కి, అదేవిధంగా మన ఇస్రో చేసేటువంటి ప్రయోగాలకి, ఇండియన్ స్పేస్ స్టేషన్ కూడా ఆ అనుభవాలు అనేవి ఎంతో బాగా ఉపయోగపడబోతున్నట్టుగా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో అంచుమ.